హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంది కదా మా తోటలో పెరిగిన ఆర్గానిక్ వెజిటేబుల్లో ఈ చిక్కుడుకాయ ఒకటే. ఫస్ట్ గ్యాస్ మీద పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి, తెలిసిందే. పోపులో జీలకర్ర గట్ట వేసుకోవాలి, కొంచెం ఫ్రై అవ్వాలి అదన్నది. తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి గట్ట వేసుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి, బాగా కలిపి ఫ్రై చేయాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం అన్నది ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు అనేది మనం ఇందాకలా చూపించిన చికెన్కాయ కట్ చేసి పెట్టుకున్నాం, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. పెద్ద పెద్ద కట్ చేస్తే అంతగా ఉడకదు. ఇప్పుడు అవన్నీ వేసేసుకోవడమే. సరిపడినంత ఇప్పుడు ఉప్పు వేయాలి, ఉప్పు సరిపోయినంత వేయాలి, ఎక్కువ తక్కువ వేయకూడదు. శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసి ఉంచేస్తుంటే మగ్గుతుంటుంది. బాగా కలుపుకోవాలి, కలిపి కాసేపు ఉడకాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి టమాటా ఇంకా ఫ్రై అవ్వాలి. వేసేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, పసుపు వేసుకొని కలిపేసుకొని కాస్త అయ్యాక ఆపేస్తే అయిపోయినట్టు. కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.